40 లక్షల కిలోమీటర్ల అరణ్యం, వేలాది జంతువులు, లక్షలాది మొక్కలు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ అడవిలో ఇప్పటికీ మనుషులు కనిపించకుండా జీవిస్తున్నారని నమ్మగలమా? అయితే ఈ అరణ్యంలో ఇవాళ కూడా ప్రాణాలతో ఉన్న జనాంగం ఉంది. వాళ్ళను మనం చూసినా వాళ్ళు మనల్ని చూడలేదు. అమెజాన్ అడవుల్లో లోతుల్లో ఉన్న అన్కాంటాక్టెడ్ ట్రైబల్స్ గురించి విన్నారా? ఇవి మనిషి చరిత్రలోనే నిజమైన మిస్టరీలు. వాళ్ళు బట్టలు ధరించరు, ఫోన్లు లేవు, రోడ్లు ఉండవు, కానీ జీవితానికి కావాల్సింది ప్రతిదీ అడవిలో నుంచే సేకరిస్తారు. ఒక ఉదాహరణ, బ్రెజిల్ వెనుజులా సరిహద్దుల్లో నివసించే యానోమామి తెగ. ఈ తెగకు చెందిన కొంతమంది జీవితంలో ఒక్కసారి కూడా బయట మనుషులను చూడలేదు. వాళ్ళ భాష మనకి అర్థం కాదు. వాళ్ళ చేతుల్లో బాణాలు ఎవరి మీద ఎప్పుడు పడుతుందో చెప్పలేం. అందుకే అక్కడ గవర్నమెంట్ కూడా చేయవేయలేరు. ఇవాళ మనం కిలోల్లో తిండి వెతికే యాప్లను వాడుతున్నాం. వాళ్ళ అడవిలో పందుల్ని వేటాడుతూ, చేపలను పట్టుకుంటూ, చెట్లు రసాన్ని తాగుతూ ఇంకా లక్షల ఏళ్ల క్రిందట జీవిస్తున్నారు. వాళ్ళకు హాస్పిటల్స్ లేవు, కానీ అనారోగ్యం రాదు. వాళ్ళు బట్టలు ధరించరు, కానీ చలికి వణకరు. అమెజాన్ అడవి గుంపుల్లో ఇవి మిగిలిన చివరి తెగలు. వాళ్ళ పట్ల మనం చూపించాల్సింది క్రూరత్వం కాదు, గర్వం. ఎందుకంటే మన ఊహలకి ఎక్కని జీవశైలాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళితే వాళ్ళ కోసం ప్రమాదం. మన చిన్న వైరస్ కూడా వాళ్ళను బ్రతికించకుండా చేయవచ్చు. ఇంకా నమ్మడం కష్టం కదా. మనం 2025లోకి వచ్చాం, కానీ ఈ జనాంగం ఇంకా అడవిలోనే ఉంది. వాళ్ళు బయటికి రావాలనుకోవడం లేదు, మనం లోపలికి వెళ్ళాలని కూడదు. అంతేకాదు, ఈ అడవిలో వాళ్ళు ఉన్నారా అనే ప్రశ్న ఏదో రోజున వాళ్ళు ఉన్నవాళ్ళేనా అనే చరిత్రలో మిగిలిపోకూడదని ప్రార్థిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.